ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు అందిస్తున్న సందేశం ఏమిటంటే, బిడ్డ, నీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దానితో ఒక్క రోజులోనే నీ జీవితం మారిపోతుంది అని సాయిబాబా గారు చెబుతున్నారు. సాయిబాబా గారు ఎందుకు చెబుతున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఒక అమ్మాయి పేరు శివాని. తన వయసు 24 ఏళ్ళు. తన ప్రాంతం విశాఖపట్నం. ఒక సాధారణ తెల్లవారుజామున శివాని బెడ్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఆలోచనలో మునిగిపోయింది. వయసు పెరుగుతుంది, కలలు తీరడం లేదు, ఉద్యోగం లేదని ఇంట్లో ఒత్తిడి, మనసు బాధతో నిండిపోయింది. శివాని అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను దేవుడు చూశాడని కూడా అనిపించటం లేదమ్మా అని. అప్పుడు అమ్మ శివానీతో ఇలా అంటుంది, శివాని, బాబా మీద నమ్మకం పెంచుకో తల్లి. ఆయన నువ్వు అణుచువేస్తున్న బాధను చూస్తే ఉంటారు అని అలా అంటూ అమ్మ వంటగదిలోకి వెళ్ళిపోయింది. శివాని తన మొబైల్ చూసింది. ఒక్క మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు. తను ఎంతో దిగులుగా తలదించుకుంది. అంతలో ఒక ఫోన్ రింగ్ అయింది. అసలు గుర్తులేని నెంబరు. శివాని సందేహంలో ఎవరో అని పికప్ చేసింది. ఫోన్లో ఒక అద్భుతమైన గంభీరమైన గొంతు, తల్లి, అంతగా బాధపడుకురా, బాబా ఉన్నాడు, నీతో తోడుగా ఉన్నాడు అని వచ్చింది. శివాని బిత్తరపోయింది. ఎవరు మీరు అని అడిగింది. మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నారు. నీ కన్నీళ్లు చాలా రోజులుగా చూస్తున్నాను బిడ్డ, కానీ ఇప్పుడే నీ జీవితంలో మార్పు ప్రభావం అవుతుంది అని శివాని ఏడుస్తూ, నిజమేనా? నన్ను ఎవరు గుర్తించడం లేదో అనిపిస్తుంది అనింది. అంతలోగా ఫోన్ మ్యూట్ అయింది. నెంబర్ కూడా పోయింది. కాల్ హిస్టరీలో నెంబర్ లేదు. శివాని, ఇదేమిటి, కళా లేక నిజమా? బాబా నన్ను పిలిచినట్టే ఉంది అని అనింది. ఆ రోజు సాయంత్రం ఆమెకు నెట్ ద్వారా వస్తువులు అమ్మకం చేసే చిన్న ఉద్యోగం ఆఫర్ వచ్చింది. ఒక్క రోజులోనే ఆమెకు అవసరమైన మార్పు వచ్చింది. అంతవరకు కాలేదు. ఆ రోజు రాత్రి శివాని, బాబా, నువ్వు నన్ను వదలలేదని నాకు అర్థమైంది. నువ్వే నాకు ఆ కాల్ చేసి నన్ను మేల్కొల్పావు. అది కల కాదు, ఇది బాబా ప్రెసెస్ అని అనుకుంది. మీకు కూడా వినిపించని ఫోన్ కాల్ లాగా సాయిబాబా మీ జీవితంలో టచ్ అవుతారు తల్లి. ఇప్పుడు ఈ కథ వినిపించిన మీకు ఒక సందేశం. బాబా ఫోన్ చేయరు, కానీ ఆయన మెసేజ్ వినిపిస్తుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఒక స్ట్రేంజర్ రూపంలో వచ్చి మాట్లాడతారు. ఇక నుండి మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ మొబైల్ సైలెంట్లో ఉన్నా బాబా కాల్ సైలెంట్గా వచ్చి మీ జీవితంలో పెద్ద మార్పుగా మార్చేస్తారు. విన్నారు కదా, శివాని జీవితంలో జరిగిన సాయి లీల అనుభవం. మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీల అనుభవాన్ని అనుభూతి చెందారా? అయితే కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మిరాకిల్ని అందరితో పంచుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు మన బాబాగారు అందించిస్తున్న సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.